దయచేసి ప్రధాన వార్తలో భాగంగా జైషీ చీఫ్ మసీదుకు 14 కోట్ల ఎక్స్గ్రేషియా మొన్న జరిగిన నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద సవాళ్ళ లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో జైషీ మహమ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం సభ్యులతో పాటు అతని సన్నిహితులు మొత్తం 14 మంది మరణించారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. భారత్ దాడిలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంది. మృతులు ఒక్కొక్కరికి 1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించిన సమాచారం. దీంతో జైషీ మహమ్మద్ సంస్థ చీఫ్ మసూద్ అజార్కు 14 కోట్ల ఎక్స్గ్రేషియాగా ప్రభుత్వం తరపున అందనుంది. ఈ 7వ తేదీన తెల్లవారుజామున పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థానాలపై భారత సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 100 మందికి పైగా మరణించినట్లు భారత్ వెల్లడించింది. అయితే ఈ దాడిలో మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రాసిఫ్ అజర్తో పాటు అతని 2 బావలు మరణించారు. అయితే ఈ అబ్దుల్ రావు అజార్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా భారత్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. 1999 ఇండియాని ఎయిర్లైన్స్ చెందిన విమానం హైజాక్ పథక రచనలో ఇతడు కీలక సూత్రధారి. ఇలా జైషీ చీఫ్ మసూద్కు ఇలా పాకిస్తాన్ గవర్నమెంట్ 14 కోట్ల రూపాయలు ఇస్తుంది. మొన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడుల్లో భారత సైన్యం మట్టుబెట్టిన నేపథ్యంలోనే పాకిస్తాన్ గవర్నమెంట్ ఆయనకి ఇస్తున్నటువంటి 14 కోట్ల ఎక్స్గ్రేషియా. ఇది జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్. ఇది మన ఆత్మగౌరవ నినాదం. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడలు నడిచేటువంటి ఏకైక నినాదం. అందరి ఆత్మగౌరవం కోసం ఇలా ప్రశ్నించే గొంతుగా ఉంది. ఇలా తప్పును తప్పని ఒప్పును ఒప్పు అనేటువంటి నేపథ్యం ఉంది. ఎవరిపైనన్నా సూటిగా మాట్లాడే సత్తా దమ్మున్న ఏకైక నినాదం జై భీమ్ నినాదం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్. పే బ్యాక్ టు ది సొసైటీ. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.